అందరికీ శుభోదయం. రోజుకొక మంచి మాటలో ఈరోజు ఒక మంచి మాట. అమ్మ జన్మనిస్తుంది, భార్య అజన్మాంతం ప్రేమిస్తుంది. అమ్మ లేకపోతే జన్మ లేదు, భార్య లేకపోతే జన్మకు అర్థమే లేదు. అమ్మ భారం కాకూడదు, భార్య బానిస కాకూడదు. అలాగే ఈరోజు ఒక నీతి కథ చెప్పబోతున్నాను. ఒక మహాభక్తుడు ఉంటాడు. భక్తుడు నిత్యం దేవుణ్ణి పూజిస్తూ ఉంటాడు. ఒకరోజు సముద్రం లేకని ఆ పడవ వేసుకొని వెళ్తాడు. అయితే అనుకోకుండా పడవ మునిగిపోతుంది. అతను మునిగి తేలుతూ ఉంటాడు. దేవుడా నన్ను కాపాడు, దేవుడా నన్ను కాపాడు అంటే దేవుడు వచ్చేసి పడవ రూపంలో వస్తాడు. దగ్గరికి వచ్చి రాయ ఎక్కువ నిన్ను కాపాడడానికి వచ్చిన అంటే లేదు, దేవుడు వస్తాడు నన్ను కాపాడుకోవడానికి, దేవుడే వచ్చినప్పుడే నేను వస్తా అంటాడు. అప్పుడు మళ్ళీ ఆ పడవ ఉన్న వ్యక్తి ఎన్నికి వెళ్ళిపోతాడు. ఇంకొకసారి స్టీమర్ వస్తుంది. ఆ స్టీమర్లో రాబోయే ఎక్కువ నిన్ను కాపాడుతాం ఎక్కువ అంటే లేదు, నేను దేవుడు వస్తేనే ఎక్కుతాను, దేవుడే నన్ను కాపాడుతాడు అని చెప్తారు. అతను కూడా ఎన్నికి తిరిగి వెళ్ళిపోతాడు. మూడోసారి హెలికాప్టర్ వస్తుంది. హెలికాప్టర్ వచ్చి రాబోయే తొందరగా నీ ప్రాణాలు కాపాడుకో ఎక్కువ అంటే లేదు నన్ను దేవుడే కాపాడుతాడు అని చెప్తాడు. అతను వెళ్ళిపోతాడు. అప్పుడు మునిగి అతను చనిపోతాడు. చనిపోయిన తర్వాత పైకి దేవుని దగ్గరికి వెళ్తాడు. దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడా నేను నిన్ను పూజిస్తూనే ఉన్నాను, అయినా కూడా నన్ను కాపాడలేదు, నేనేం చేసినాను అంటే మరి పిచ్చివాడా, 3 సార్లు నేను నిన్ను కాపాడడం కోసం వచ్చినాను. ఫస్ట్ పడవ వేసుకొని వచ్చిన రానన్నావు, రెండోసారి స్టీమర్ వేసుకొని వచ్చిన రానన్నావు, మూడోసారి హెలికాప్టర్ వేసుకొని వచ్చిన రానన్నావు. ఇంకా నువ్వు దేవుడే రావాలా అని నువ్వు మొండికి వేసుకొని నువ్వు ప్రాణాలు పోగొట్టుకుని నా దగ్గరికి వచ్చినావు. నువ్వు దేవుని రూపంలో ఎప్పుడు రాడు, మనిషి రూపంలో సాయం పొందినప్పుడు మనిషి రూపంలోనే సాయం చేయడం కోసం వస్తాడు. అది మీరు మనుషులు గమనించాలి. అలాగే దేవుడు అనేది ఒక తల్లి రూపం, ఒక భార్య రూపంలోనే ఉంటారు. అది గుర్తించుకోవాలని చెప్పి దేవుడు చెప్తారు.